అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ లో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నోబెల్ పురస్కార గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్, ఎంసీ మెంబర్ యూత్ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తల బాబుల్ రెడ్డి, అశ్విని చంద్రశేఖర్, కె అశోక్ కుమార్, రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ జి స్వాతిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శ్రీనివాసులు, హిమనీల, యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు బాబుల్ రెడ్డి, అశ్విని చంద్రశేఖర్, అశోక్ కుమార్, మేనేజర్ ఏ నరసింహ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ నాగలక్ష్మి, వాసంతి, రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. యూత్ రెడ్ క్రాస్ లో మన్యన్కొండ ప్రోగ్రామ్స్ కానీ, స్పిరిచువాలిటీ మహోత్సవాలు కానీ, ఇంకా రీసెంట్ గా ప్రతి ఒక్కటి అబ్దుల్ కలాం జయంతి, రెడ్ క్రాస్ డే, ప్రతి ఒక్క మహానీయుల దినోత్సవాలే కాకుండా ప్రతి ఒక్క దినోత్సవాన్ని మేము గుర్తు చేసుకుంటాం. వాలంటీర్స్ గా ఉండి, వైఆర్సీ వాలంటీర్స్ గా ఉండి, ఎన్సీసీ క్యాడెట్స్ గా ఉండి సోషల్ సర్వీస్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్సీసీ క్యాడెట్స్ కాకుండా వైఆర్సీలో కూడా వాలంటీర్ అయినందుకు మేము చాలా సంతోషం. నాట్ ఓన్లీ యాక్టివిటీ బయటికి వెళ్ళడమే కాకుండా వైఆర్సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారు. లైక్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఇట్లా డిఫరెంట్ కాంపిటీషన్స్ పెట్టి దానిలో బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు, మంచిగా దానిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కానీ ప్రైజెస్ ఇవ్వడం. ఇంకా పార్టిసిపేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విన్నింగ్ అని అంటారు. సో విన్నింగ్ కాకుండా పార్టిసిపేట్ చేయడానికి కూడా గట్స్ ఉండాలి. సో ఏదైనా సరే విన్ అయినామా లాస్ అయినామా అని చూసుకోకుండా పార్టిసిపేట్ చేసినామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. Red Cross. Whatever the recognized countries and the real world, in all countries you can find Red Cross. There is no other alternative society to the Red Cross. Red Cross is an international organization. It never considers caste, religion, creed, country. No others, no constraints. Only the humanity is the fundamental principle of Red Cross. I am very fortunate to serve under Red Cross. Particularly, I am very thankful to Indian Red Cross Society Mehboob Nagar branch. It gave me recognition. It gave me proudness, feeling of proudness. Why? Because I participated under able guidance of our Red Cross chairman Garu, Dr. Lyon Nataraj Garu. Under his guidance, I participated in several activities, wonderful activities. Even Godavari Pushkaralu, Krishna Pushkaralu, Mannyankonda Jatara, Kurmurti Jatara, and even in Mehboob Nagar also, various disaster management training programs I attended. I acquired knowledge and got a certificate as a master trainer in disaster management. And even I came to know about the first aid. First aid training also I learned through this Red Cross movie. Such a wonderful Red Cross that it gave recognition to me by giving several times silver medal, and even I received appreciation from governor 3 times and Seva award. మా కమిటీ నెంబర్ కూడా ఏం సార్ ఎప్పుడు మీరు ఎన్టీఆర్ కాలేజీలో పెడతారంటారు. మాకు అందుబాటులో ఉన్న బాగున్నారు సార్, పిల్లలు పనిచేస్తారని చెప్తారు. ఎక్కడైనా ప్రోగ్రాంలో ఇప్పుడు పల్లె కూడా జాతరలు ఉంటాయి. ఎంబీఎస్ కాలేజీలో సార్ కూడా చేశారు. అక్కడ స్కీమ్ మంది వస్తారు బ్యాగ్స్, ఇక్కడ నుంచి 100 మంది వస్తారు. వాళ్ళ అబ్బాయిలు మీరు అమ్మాయిలు ఎవరైనా 100 మంది మన కాలేజీలో వస్తారు. కాబట్టి ఎవరికి వెళ్ళమ్మా ఎన్టీఆర్ కాలేజ్ గర్ల్స్ గ్రేడ్. ఇక్కడే కాదు
చండీగఢ్ పంపించాము, తర్వాత ఢిల్లీ పంపించాము. ఎక్కడ పంపించినా కూడా తెలంగాణ టీంలో 10 మందిలో 7 మంది మహబూబాబాద్ జిల్లాలో ఉండేది, 5 మంది ఎన్టీఆర్ కాలేజ్, 2 వేరే కాలేజ్. గత సంవత్సరం 5 years బ్యాక్ బెంగళూరు పోయినాం అన్నమాట. బెంగళూరులో 10 మందిలో 7 మంది తెలంగాణ స్టేట్ మన మహబూబాబాద్ పడ్డాయి. దాంట్లో ఎన్టీఆర్ నుంచి 4, ముగ్గురు MBS, 4 అమ్మాయిలు. దాంట్లో మీద ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి వచ్చింది, చాలా యాక్టివ్. సార్ నేను ఢిల్లీకి టోటల్ ఒక కోఆర్డినేటర్గా ఉంటే నేను వెళ్తా అన్నాడు. 5 days అక్కడే ఉన్నాడు. అక్కడ పిల్లలతో పాటు ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. మళ్ళీ రాష్ట్రపతి భవన్లో కూడా పిల్లలకి లంచ్ అరేంజ్ చేశారు రాష్ట్రపతి గారు. అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసే అదృష్టం మన కాలేజ్ పిల్లలకి ప్రిన్సిపల్ గారు. అక్కడ పోతే కదమ్మా ఫస్ట్ చండీగఢ్ నుంచి మొదలు ఇక్కడ మనకు రాష్ట్రీయ వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి, ఎవ్రీడే కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటాయి. ఢిల్లీలో మన పిల్లలు మన కాలేజ్ వాళ్ళు మిగతా టీం అంతా కూడా అక్కడ కల్చరల్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ మనకి వచ్చింది. అందులో బతుకమ్మ సాంగ్ చేస్తే ఆల్ ఇండియా స్టూడెంట్స్ మొత్తం చేసి వాళ్ళకి లాంగ్వేజ్ లేకుండా అందరూ డ్యాన్స్ చేశారు. రాష్ట్రపతి గారు కూడా చాలా సంతోషపడ్డారు. అలాంటి అవకాశం మా విజయ్ కుమార్ గురించి మాకు దొరకలేదు పోవడానికి. దాని తర్వాత మేము బెంగళూరు మాత్రం నేను మన టీం పంపించేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను బెంగళూరులో చదువుకున్నాను కాబట్టి నేను ఫ్లైట్లో వెళ్ళాను. అక్కడ 2 days ఉన్నాను పిల్లల దగ్గర. అక్కడ కూడా 9 ప్రైజెస్లో 5 ప్రైజెస్ అన్నాం తెలంగాణ.